హలో అండి. నేను బెండకాయ పులుసు పెడతాను ఈరోజు మా లంచ్లోకి. 2 ఎగ్ ఫ్రై చేసిన. ఏం లేదండి, సాల్టు ఆనియను మిరియాల పొడి వేసుకున్నానండి, కరివేపాకు వేసుకున్నా. అంటే ఎగ్ బాయిల్ చేసుకొని అవి వేయించేసి పప్పు పెట్టుకొని ఎగ్ వేసి వేయించుకున్నానండి. అంతే అందులోకి అయితే ఇంకోండి బెండకాయ ఆయిల్ వేడెక్కింది, ఆవాలు చిట్లినాయి. ఇంకోండి తెల్లగడ్డ, కరివేపాకు. ఆనియన్ బాగా కొద్దిగా వేగిన తర్వాత టమోటా, టమోటా వేసిన తర్వాత ఉప్పు వేసుకున్నామంటే టమోటా ఆనియన్ కొంచెం తొందరగా వేగిపోతుంది. కొద్దిగా ఇది మసాలా ధనియాల పొడి అండి, మనం అన్నీ వేసుకుంటాం కదా, ఆ ధనియాల పొడి. మనం పౌడర్లు అన్నీ వేసి కొట్టించుకున్నామంటే ధనియాల పొడి అన్నిటికీ వాడుకోవచ్చు అండి, బాగుంటుంది అది. ఎగ్ ఫ్రై కానీ వాడుకోవచ్చు, ఇట్లా పులుసులకి అన్నిటికీ మంచి టేస్ట్ ఇస్తుంది అది. కొంచెం పని అనుకోకుండా దానికి వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి ఎండబెట్టి మిషన్కి వేసుకొచ్చుకున్నామంటే మాత్రము మంచి టేస్ట్. ఏ పౌడర్లో అవసరం లేదు. మళ్ళీ కారం తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి, ఇది అంతా వేగిన తర్వాత కారం వేసుకున్నా, చింతపండు, ఇవ్వండి బెండకాయ వేయించి పెట్టుకున్నాను. తగినంత వాటర్ అయితే వేసుకునేస్తాం. ఇది చింతపండు వేయకుండా కొంతమంది శనగపిండి కూడా కలిపి పోసుకుంటారు, బాగుంటుందండి. అది కూడా నేను కూడా చేస్తాను, అది కూడా బాగుంటుంది. గ్రేవీ కోసం అయితే చింతపండు కలిపి పోసుకుంటారు, శనగపిండి కొంచెం కలిపి పోసుకుంటారు, అది కూడా బాగుంటుంది. ఇంకా పులుసు అయితే ఇట్లా చేసుకుంటేనే మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వాటర్ మాత్రం కొద్దిగా వేసుకోవాలండి, లేకపోతే విజిల్ వచ్చి మనం దించేటప్పటికి బాగా ముద్దగా అయిపోతుంది అది. అంతే, ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. కరెక్ట్గా ఒక్క విజిల్ పెట్టుకున్నామంటే చాలు, బెండకాయ కాబట్టి, లేకపోతే అది చెదిరిపోకుండా ఉంటుంది, బాగుంటుంది.
ఇవ్వండి బెండకాయ పులుసు. ఈరోజు లంచ్లోకి ఎగ్ ఫ్రై, ఇవ్వండి వేడిగా రైస్, పెరుగు అయితే రెగ్యులర్గా మామూలుగా ఉంటుంది పెరుగు. అంతే అండి మా లంచ్ ఈరోజు. టేస్టీ లంచ్, ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ అండి, అంతే ఇంకేం లే. అన్నీ కలిపి పెట్టుకొని, అన్నీ తరిగి పెట్టుకొని స్టవ్ దగ్గరికి వచ్చినామంటే, బియ్యం కడిగి పెట్టేసినామంటే ఒక స్టవ్ మీద, ఇది అంతా ఒక స్టవ్ మీద పెట్టుకున్నామంటే కన్నా సరిపోతుంది. కరెక్ట్గా ఒక 10 మినిట్స్లో మొత్తం ఫినిష్ అయిపోతుందండి. రెడీ చేసేదానికంతా ఒక 10 మినిట్స్, స్టవ్ దగ్గరికి వచ్చినామంటే ఒక 10 మినిట్స్ పడుతుంది. 20 మినిట్స్లో కరెక్ట్గా అన్నీ ఫినిష్ అయిపోతుంది. ఇంకా స్పీడ్గా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. నేనైతే ఇంత మాత్రంలో చేసుకుంటాను, కానీ ఇంకా స్పీడ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ లంచ్ అంతా అయిపోయిందా అండి? థ్యాంక్ యూ అండి.